హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ ఏంటంటే ఇక్కడ మన డీ వాటర్ క్లీన్ చేసే కాడ ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వాటర్ అంతా మొత్తం క్లియర్ చేసేసారు. ఈ ఇంజన్లన్నీ మొత్తం క్రెయిన్ సహాయంతో ఈ లారీలోకి చేర్చుకొని ఇది మొత్తం మళ్ళీ వేరే చోటకి పంపిస్తున్నారండి. అయితే ఈ విధంగా ఉందండి, మొత్తం పంపించేస్తున్నారు చాలా వరకు. చూశారుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇవి స్టార్టింగ్ దింపిన కాడి నుంచి పైకి లారీలోకి లోడ్ ఎత్తే వరకు మొత్తం ఇక్కడ వర్క్ అనేది మీకు వివరంగా ప్రతిదీ కూడా చూపించానండి. ఈ విధంగా వాటర్ అనేది క్లీన్ చేసేసారు, మొత్తం అయిపోయింది. ఈ బురద ఉందన్నమాట, ఈ బురద అనేది 4-5 రోజుల్లో ఎండిపోయింది అనమాట. ఈ కొంచెం అక్కడక్కడ ఉన్న వాటర్ అనేది ఆ మోటార్ తోటి ఆ ఇంజన్ తోటి బయటికి లాగేస్తారు. పూర్తిగా కంప్లీటెడ్గా వాటర్ అనేది ఇక్కడ క్లీన్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ఉందండి ఇక్కడ ఈరోజు ఆదివారం అండి. ప్రజెంట్ పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇలా ఈరోజు ఈ బురద అంతా బాగా ఎండిపోతే ఏముందండి, ఆ ఒక్కరో నీళ్ళు అనేది ఈ ఇంజిన్ తోటి అయితే లాగేస్తారు. క్లోజ్, వాటర్ ఏం లేదు ఇక్కడ. అయ్యా అదండి ఇక్కడ పాయింట్. ఇప్పుడు జరిగే పొజిషన్ ఏంటంటే ఒక్కొక్కటిగా తీసుకొని క్రెయిన్ సహాయంతో లారీలోకి అయితే ఈ విధంగా అయితే మొత్తం లోడింగ్ చేస్తున్నారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎక్కడనేది తెలియదు, అక్కడికైతే వీటిని అన్నింటినీ తీసుకెళ్లే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
అదే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం బ్లాక్లోకి వెళ్ళి చూద్దామండి. ఆడికి వెళ్ళిపోయి మొత్తం ఒకసారి ఇప్పుడు చూసేద్దాం. ఈ 2-3 రోజులకి బాగా ఎండిపోయిందండి. ఇక్కడ చాలా ఇదిగా కనపడుతుంది. ఈ విధంగా ఉందన్నమాట లోపల. ఫ్రెండ్స్, నిన్నైతే లోపలికి దిగి మరీ చూపించాను కదండి. ఇదంతా బాగా బురదగా ఉంది. అయినా సరే మీకు చూపించాలని చెప్పి నిన్న వీడియోలో, మొన్న 2 రోజులు జరిగిన వీడియోలో అయితే మీకు కింద దిగి బురదలో చక్కగా దగ్గరికి వెళ్ళి వివరంగా అయితే చూపించానండి. చూసారుగా, ఆ విధంగా ఉందండి. అయితే ఇది బాగా బురదంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి మీకు చూపిస్తానండి. ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందండి. నిన్నటికి వాళ్ళకి అయితే నేల పొడిగా మారిందండి బాగా. ఇదంతా నేల అంతా బురదగా చిత్తరిగా ఉంది మొన్నటిదాకా. ఈరోజు ఇదిగోండి ఈ విధంగా ఎండిపోతుంది, గట్టిగా అయిపోతుంది నేల. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గోడలకి అటు సైడ్ ఇటు సైడ్ సెంటరింగ్ లాగా పెట్టి చేసేయన్నమాట మెటీరియల్ అన్నమాట. ఇది సైడ్కి అటు సైడ్ ఇటు సైడ్ ఫిట్ చేసేస్తే మధ్యలో కాంక్రీట్ నింపేసి ఆ విధంగా వస్తాయండి గోడలు. ఆ విధంగా ఫినిషింగ్ అనేది క్వాలిటీగా, అంటే చాలా మనకి ప్లాస్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా రావడానికి ముఖ్య కారణంగా ఇవైతే వాడతారండి. ఇవి అటు సైడ్ ఇటు సైడ్ బిగించడం వల్ల ఏమవుతుందంటే వైబ్రేటింగ్ పెట్టేస్తారు కదా కాంక్రీట్ వేసిన తర్వాత. అప్పుడు ఈ చెక్కలు అనేది బాగా నులుపుగా ఉండడం వల్ల అనేది ఈ గోడలు అనేది ఇంత సాఫ్ట్గా ఫినిషింగ్గా కనపడతా ఉంటాయి. పెద్ద కొరమేన ఉందండి. ఆ కొరమేన చుట్టూ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. చూడండి, ఒడ్డున తిరుగుతుంది చూసారా? అవన్నీ కొరమేను, దాని పిల్లలండి. చాలా పెద్దదండి అది. దీని లోపల చేపలు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు కానీ చాలామంది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూపిస్తున్నానండి. నీళ్ళన్నీ తగ్గిపోయేసరికి ఆ చేప ఎట్టెళ్ళాలనేది తెలియట్లేదు. అలాంటివి చాలా చేపలు ఉన్నాయండి లోపల. ఆ చుట్టూ కనపడేవన్నీ కొరమేను పిల్లలు. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపించేవాడిని కానీ కొంచెం దగ్గరికి వెళ్తే అది ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది, నీళ్ళల్లో కనపడదు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా క్లారిటీ కనపడి చూడండి. ఇప్పుడు వాటి పిల్లల్ని, చేప పిల్లలన్నిటిని కాపాడుకోవడానికి అదైతే చాలా అక్కడక్కడ తిరుగుతుంది. కొరమేను మాత్రం చాలా పెద్దండి. అది దాదాపు 2-3 కేజీల పైనే ఉంటుంది. అలాంటి చేపలు అయితే చాలా ఉన్నాయి ఇందులో. ఇప్పుడు నీళ్లు బాగా తగ్గిపోవడం వల్ల అది చాలా క్లియర్ కట్గా కనపడుతుంది మనకి, లేదంటే కనపడేది కాదు అసలు. చేపలన్నీ ఇందులో చేరినాయండి మొత్తానికి. ఎందుకంటే చుట్టూ నీళ్ళని తగ్గిపోయేసరికి ఇక్కడ ఒక్క చోట చిన్న గుంటలాగా ఉంది. అది కూడా ఎక్కువ లోతు లేదు. అయినా సరే ఇక్కడే తిరుగుతా ఇక్కడెక్కడ ఉండిపోయినాయి అనమాట ఈ చేపలన్నీ. దీంట్లో కూడా ఉన్నాయండి చేపలు, బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరు గమనిస్తున్నారా లేదో, ఇక్కడైతే బాగా కొట్టుకుంటున్నాయి లోపల.
మొత్తానికైతే ఈ విధంగా ఉందండి. కింద ఎలాంటి హెవీ రాడ్స్ తోటి కింద బేస్ కింద బెల్ట్ అదే మన ఉంటుంది కదండి ప్లాట్ఫామ్ లాంటిది ఇలా డిజైన్గా మనకి ఎక్కడైతే కావాలో అక్కడ వరకు కొలత పెట్టుకొని బిల్డింగ్ సరిపడా ఇదేసారండి ప్లాట్ఫామ్ అనేది. ఇట్లా ఇదే విధంగా మొత్తం ఇదంతా ఆ బెల్ట్ వచ్చేసిద్ది, దానిపైన కన్స్ట్రక్షన్ జరిగిద్దంట. అదిగోండి అక్కడైతే చాలా పెద్ద చేపలు వేసింది. చూశారుగా ఫ్రెండ్స్, అదిగోండి కదులుతున్నాయి చూడండి లోపల చేపలు. కామెంట్స్లో అడుగుతున్నారండి, అక్కడైతే మధ్యలో పెద్ద చేప ఒకటి వెళ్తుందండి, మీరు గమనిస్తున్నారు లేదు? కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి నేను చూపిస్తున్నానండి చేపల గురించి. ఇదిగోండి చూశారండి, చాలా పెద్ద అండి ఇది. మొత్తానికి అయితే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి. కాకపోతే ఎవరు రావద్దు, ఎందుకంటే ఈ సువలు అనేది నీళ్ళలో నాని ఉన్నాయి, తెలియకుండా దిగితే కనుక కోసుకుంటాయి. ఎక్కడ పడితే అక్కడ రాడ్స్ చాలా ఉన్నాయి, ఎవరు కూడా రాకూడదు, రావద్దు కూడా. బురదగా ఉందండి బాగా. ఆ బురదగా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం తెలియక దిగిపోతారు కదా, దిగినప్పుడు ఏంటంటే ఈ రాడ్స్ అనేవి నాని ఉన్నాయి కాబట్టి ఇందులోకి ఎవరో రాకూడదండి. నాకు తెలిసిందైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా జారిపోతుంది, మొత్తం అడిగేస్తే జారిపోతుంది. ఓకేనండి, ఈరోజు మీకు చూపించాలనేది నేను ఈ వీడియో అయితే చేశానండి. మళ్ళీ రేపు ఎలా ఉందనేది మీకు మళ్ళీ రేపు వీడియోలో చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకేంటంటే కాస్త ఉత్సాహంగా మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపించి ఇంట్రెస్ట్గా బాగా ముందుకు వచ్చి ప్రోత్సాహంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం